శ్రీ గురుభ్యో నమ. ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. కుబేర దీపం అంటే మామూలుగా చాలామంది అడుగుతున్నారు, ఈ మధ్యకాలంలో చాలామంది పెట్టేస్తున్నారు కూడా. ఎలా పెడుతున్నారంటే, కుబేర దీపము అనగానే మనకి తాబేలు దీపం రూపంలో ఉంటుంది. తాబేలులా ఉంటుంది, దాని మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది, అందులో నూనె నెయ్యి పోసి నెయ్యి పోసేస్తారు. దీన్ని కుబేరుడు అనగానే తాబేలు గుర్తొస్తుంది, కూర్మము అని వస్తుంది. అంటే ధనం ఆశ, అంటే ధనం సంపాదించడం కోసము, ధనం బాగా నిలబడడం కోసము ఈ కుబేర దీపం పెడతారు. నేనేం చెప్తున్నా అంటే, ఈ కుబేర దీపం అనగానే కుబేరుడికి మొట్టమొదట మనం ఒక రాగి కాయిన్ కానీ, లేకపోతే వినాయకుడి దగ్గరే కుబేరుడు అని అనుకుంటూ, లక్ష్మీ గణపతి అనుకుంటూ అష్టోత్తరం చేసి, ఆ తర్వాత ఆ రాగి కాయిన్ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల దగ్గరే మళ్ళీ కుబేరుడు అష్టోత్తరం చేసి, శనగలు వేసి, శనగల పైన ఒక దీపం కుందు పెట్టి, దాంట్లో ఎల్లో కలర్ ఒత్తు వేసి, నెయ్యి వేసి దీపారాధన చేస్తే తప్పనిసరిగా కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ వినాయకుడి పూజ చేయకుండా కుబేరుడు దీపం పెట్టడానికి కూడా లేదు. అందుకే వినాయకుడి పూజ చేసిన దీపం పెట్టుకుంటే, ఆ వినాయకుడు ఎదుర్కొండానే పెడితే కనుక కుబేరుడు చక్కగా హాయిగా అక్కడ నుంచుంటాడు. అప్పుడు ధనలేమి అంతా పోతుంది, చక్కగా ఉంటుంది. దీన్ని కుబేర దీపం అంటారు. అనేక రకాలుగా వదంతులు ఉన్నాయి. కుబేర దీపం పెట్టడం రకరకాలుగా పెడుతున్నారు ఈ మధ్యలో. నేను చెప్పేది ఏంటంటే, కుబేరుడు అనగానే గురుడు ఉంటాడు, గురుబలం ఉంటేనే కుబేరుడు ఉంటాడు. అందుకే ఇలా చెప్పడం జరిగింది.